2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఉత్తరప్రదేశ్ అల్లకల్లోలంగా మారింది. అకాల వర్షాలు, గాలి తీవ్రతకు అక్కడ 89 మంది ప్రాణాలు కోల్పోయారు. మండుతున్న ఎండలు, నిప్పులు చెరుగుతున్నటువంటి బాణడు, ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి కాస్త ఉపశమనం లభిస్తుందని ఆశిస్తే ఆ ఆశలే ప్రాణాలు తీసేశాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి ప్రకోపం ఊహించని స్థాయిలో విరుచుకుపడింది. అకాల వర్షం, భీకరమైన గాలి దుమారం ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. నిన్న ఒక్కరోజే యూపీ వ్యాప్తంగా కురిసిన వడగళ్ల వాన, పిడుగుల ధాటికి 89 మంది అభాగ్యులు విగత జీవులయ్యారు. అప్పటి వరకు సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో మృత్యువు ఆకాశం నుండి జారిపడినట్లయింది. ప్రయోగ్రాజ్ నుంచి మీర్జాపూర్ వరకు, భదోహి నుంచి సోన్భద్ర వరకు ప్రతి జిల్లాలోనూ ఆర్తనాదాలు మిన్నంటాయి. ముఖ్యంగా ప్రయాగ్రాజ్ జిల్లాలో అత్యధికంగా 21 మంది మరణించగా, భదోహిలో 16 మంది మృత్యువాత పడ్డారు. వందలాది ఇళ్లు కూలిపోయి మూగ జీవాలు కూడా మరణించి ఎటు చూసినా విషాద ఛాయలు అక్కడ కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు జనజీవనాన్ని అక్కడ అతలాకుతలం చేశాయి. బరేలీలో ఒక వ్యక్తి షెడ్డును పట్టుకొని ఉండగానే గాలి వానకు గాల్లోకి ఎగిరిపోయినటువంటి దృశ్యాలు చూస్తుంటే ఆ గాలి తీవ్రత ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, భారీ వృక్షాలు కుప్పకూలిపోయాయి, రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ విపత్తు పైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. మే నెలలో సాధారణంగా నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతల వల్ల భూమి వేడెక్కి ఇతర దిశల నుంచి వచ్చిన తడి గాలితో కలిసి ఈ భారీ మేఘాలు ఏర్పడ్డాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి సృష్టించిన ఈ పెను బీభత్సం ఉత్తరప్రదేశ్ను శోక సంద్రంలో ఉంచేసింది. దీనికి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అక్కడ జరిగినటువంటి విధ్వంసం తాలూకు దృశ్యాలు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాయి. దారుణంగా అమెరికాలో కనుక టొర్నడోలు వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి గాలి బీభత్సం కనిపిస్తుందో ఉత్తరప్రదేశ్లో అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు కనిపించాయి. మనిషి గాల్లో ఎగిరిపోతున్నటువంటి దృశ్యాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయంటే ఆ సందర్భంలో అక్కడ ఏర్పడినటువంటి ప్రకృతి ప్రకోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా అక్కడ జరిగినటువంటి ఈ విధ్వంసానికి వెంటనే అప్రమత్తమైనటువంటి యూపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే అధికారులను ఆదేశించింది. हम कहीं दिया है कि हम कहीं दिया है रामचंद्र बड़े बड़े